ఆనాడు అత్తని వెతుకుంటూ వెళ్లారు మన గబ్బర్ సింగ్, కానీ ఈనాడు అమ్మాయిని వెతుకుంటూ వెళ్తున్నారు మన కామెడీ కింగ్. కానీ అమ్మాయి దొరికిందా లేదా తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंग వీడి పేరు వింటే గుండాల గుండెలో నగుళ్ళ సౌండింగ్ వీడి ఫాలోయింగ్ మైండ్ బ్లోయింగ్. పవర్ స్టార్ గారు ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అంటారు. మరి నా ఫాలోయింగ్ చూస్తే మనకి హెయిర్ ఫాలోయింగ్ తప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కడ ఉంది? నేను ఈ గెటప్ వేసుకున్నాను, మీరందరూ కుళ్ళుకుంటున్నారు. నీకు తెలీదేమో, నాకు కొంచెం తెక్కు ఉంది, కానీ దానికి లెక్క ఉంది. ఆ తెక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. అందరి లెక్కల తర్వాత ముందు నా లెక్కలు తేవాల్సిండే. 3 స్కిట్లు పేమెంట్ ఇవ్వలేదు, ఫోన్ చేసేస్తలేదు. దొంగలు కనపడలేదు, కనబడలేదా? వీళ్ళు ఒకళ్ళు క్యారెక్టర్లు ఇవ్వండి క్యారెక్టర్లు ఇవ్వండి, తీరా ఇచ్చా కనబడకుండా పోతుంటారు వీళ్ళు. ఎక్కడుంటారు ఏంటి ఏం అర్థం కావట్లేదు. అంటే ఇచ్చిన కూడా ఎడిటింగ్ లో పోతున్నారని ఇంకా చూద్దాం. ఇప్పుడు వెళ్ళి మనం దొంగలు పట్టుకోవాలి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. మేము ఎక్కడుంటే పూలు అక్కడ పడుతున్నాయేంటి? పవర్ స్టార్ గారు అయితే మీద పడతాయి, మీ గట్టి పక్కన పడ్డాయి, ఇంకా గులాబీలు పడ్డాయి. నేనైతే గుడ్లు ఎక్స్పెక్ట్ చేసా. ఫ్యాన్స్ గింటిస్తున్నావు కదా నువ్వు? లేదండి లేదు. మీరు ఒకటి మర్చిపోయారు, నన్ను వదలడం. ఓ వదిలేస్తలే కానీ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారా? అవును. ఇంకా ఆపేయమని చెప్పు. ఇంకా నుంచి సంబంధాలు మీరు చూస్తారా? రాసుకోమంటారా? మూసుకోమంటాను. ఏమనుకుంటున్నావు? తమాషాలుగా ఉందా నీకు? ఏదమ్మా బంగారం ఎటు వెళ్ళిపోయింది? మీరంటే ఖాళీగా ఉంటారు, ఆవిడకి బోల్డ్ పనులు. అమెరికా వెళ్ళాలి, దుబాయ్ వెళ్ళాలి, మొన్న ఆస్ట్రేలియా మిస్ అయిపోయింది పాపం. ముందు అర్జెంట్కి వెళ్ళి అమ్మాయిని పట్టుకోవాలి. అదే దొంగలు పట్టుకోవాలి కదా మనం. బాగా దోచుకున్న వాళ్ళు ఎప్పుడైనా పట్టుకోవచ్చురా, మనసులు దోచుకున్న వాళ్ళు వెంటనే పట్టుకోవాలి మనం. రెస్పెక్ట్ లేకుండా అరే తురే అంటున్నాడు. ఎవడు రైడు? ఆ అమ్మాయి నాది, వాళ్ళ నాన్న మా ఇద్దరికి పెళ్లి చేస్తున్నాడు. అరే సోంబా రాసుకోరా. వాళ్ళ నాన్న ఎవరితో పెళ్లి సెట్ చేసినా తాళి కట్టేది మాత్రం నేనే నేనే. అయితే కాసుకో, ఇంకో 10 నిమిషాలని ఊహించని క్లైమాక్స్ నీకు చూపిస్తా. అరే సాంబా, ఎవరైనా 24 గంటల టైం అడుగుతారు, ఇదేంట్రా 10 నిమిషాలు అడిగాడు? పదా అర్జెంట్ గా వెళ్ళి మనం ఇప్పుడు వచ్చాడు కదా రౌడీ గాడు, చెంచాగాడు 2 నిమిషాల్లో నా దగ్గర ఉంటాను. రప్పించేస్తాను కదా. ఎవడరా నువ్వు? రౌడీ. రౌడీలా కనిపించట్లేదే, రైటర్ లా కనిపిస్తా. వద్దమ్మా రౌడీ అనుకో. రైటర్ అని మళ్ళీ పెద్ద పోస్ట్ నువ్వు మొయిలా పోతున్నావా? అరే సరే గాని మీరేంట్రా డైరెక్ట్ ఏదో భోజనాలకు వచ్చినట్టు వచ్చి కూర్చున్నారేంట్రా? భయపడాలిగా? గబ్బర్ సింగ్ అయితే భయపడతామండి, మీరు రాకెట్ రావు కదా, ఎందుకు భయపడతాం? కాదురా, గెటప్ వేసిన అందుకన్నా మీరు భయపడాలి కదరా. ట్రై చేస్తున్నాం సార్, కానీ భయం రావట్లేదే. రాసుకోరా సాంబా. నాకు అర్థంగా అడుగుతున్నాను, ఎందుకు ఆయన ఇందాక నుంచి రాసుకో అంటున్నారు? ఎంత చెప్పినా నీకు రాయడం రావట్లేదు కదా, వీడి చేత రాయించుకుంటా. ప్రతిసారి కృష్ణభవన్ గారు పంచి బాగుంది ఎవరు రాశాడంటే నేను నిన్ను చూపించడం, నువ్వు వీడిని చూపించడం, మనందరినీ యాంకర్ చూపించడం, సర్లేండి. ఇప్పుడేంటి? జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లో అడుగుతా. అది నీకు రాదు కదా. కోడి ముందు పుట్టిందా గుడ్డు ముందు పుట్టిందా? ఆ రెండింటికన్నా మీరే ముందు పుట్టారు ఎప్పుడో. ఇంకో ప్రశ్న రా. ఒక టీం లీడర్ ఒక స్కిట్ ని 1 గంటలో చేస్తే 4 టీం లీడర్లు ఎంత సేపట్లో చేస్తారు? 4 ఇక్కడ స్కిట్ ఏం చేస్తారు సార్? ఈవెంట్కి వెళ్ళిపోతారుగా. చివరి క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి రా. నెక్స్ట్ స్కిట్ లో మీ క్యారెక్టర్ ఉందా లేదా? లేదంటే లేదన్నావు కదా ఇయ్యడు, ఉందంటే ఎవరు చెప్పారా ఉందని అంటాడు. ఏంటో ఓడిపోయాను సార్. ఓడిపోయారు దొరికేశారు. చెప్పరా, మీ రౌడీ గాడు నెక్స్ట్ స్కిట్ ఏంటి, స్క్రీన్ ప్లే ఏంటి, నేను ఊహించిన క్లైమాక్స్ ఏంటి? అంటే మా విలను మీ లవర్ ని అత్తగారిని తీసుకొని రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోయాడు సార్. అబ్బా ఏం చెప్తురి థ్యాంక్స్ రా. అప్పుడప్పుడు టచ్ లో ఉంటుండండి. ఎప్పుడు మేము వస్తాం సార్, మీరే మమ్మల్ని వెనక నిలబెడతారు. అరే సాంబా సార్ రాసుకోరా, ఇప్పుడు మనం స్టేషన్కి వెళ్తున్నాం. అరే సాంబా సార్ అర్జెంట్ గా ఈ స్టేజ్ నాకు ఒక 10 నిమిషాలు కావాలి. 10 ఏళ్ళ నుంచి మీరే వాడుతున్నారు కదండి, మళ్ళీ 10 నిమిషాలు ఎందుకు? మళ్ళీ ఈ స్టేజ్ నాకు కావాలి. ఏం చేయాలి ఇప్పుడు?
సార్ ఏంటి గబ్బర్ సింగ్ నుంచి అత్తారింటి దగ్గరికి వెళ్ళిపోయారా? ఒరే సాంబా, జబర్దస్త్ నుంచి ఎక్స్ట్రాకి వెళ్ళకూడదని రిస్ట్రిక్షన్స్ పెట్టారు కానీ గబ్బర్ సింగ్ నుంచి అత్తారింటికి వెళ్ళకూడదని పెట్టలేదురా. నీకు నా కూతురు కావాల్సి వచ్చిందా? రాబేటు. అయినా టీం లీడర్ ని ప్రేమించడం ఏంటే? లేడీ గెటప్ కి లేడీకి ఉన్న వ్యత్యాసం ఎవ్వరు మార్చలేరు టీమ్ లో. అయినా ఒక ప్యారడీలు చేసుకునే వాడిని ప్రేమించడం ఏంటి? మీరు చేస్తే కామెడీలు, మేము చేస్తే ప్యారడీలు. మీరు చేస్తే పంచులు, మేము వేస్తే పంచులు. వాళ్ళు నవ్వితే మార్కులు, మేము నవ్వితే మూర్ఖులు. అంతే కదా? అసలు ఎవడ్రా నువ్వు? ఏ టీం నుంచి అయితే నువ్వు బయటికి పారిపోవాలనుకున్నావో అదే టీంకి నేను లీడర్. ఇంతకాలం ఏ కారులో అయితే నువ్వు స్టేజ్ షూటింగ్ వస్తున్నావో అదే కారుకి నేను ఓనర్. ఏ షో అయితే 10 సంవత్సరాలుగా జనాల్ని మనస్ఫూర్తిగా నవ్విస్తుందో అదే జబర్దస్త్ షోకి వారసుని రాకెట్ రాఘవని. అయినా అప్పటికి ఇప్పటికి ఏం మారింది అత్త? అప్పుడు శాంతి స్వరూపు, ఇప్పుడు నువ్వు. అత్త కుదిరితే క్షమించు, లేకపోతే మన్నించు, కానీ నన్ను టీం లీడర్ అని గుర్తించత్తా. అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం, ఆవిరి మేఘాలే అతని సొంతం. రే ఎక్కడ పడుకోలో కదరా, ఎక్కడ పాతుకోవాలో తెలుసుండే రాకెట్ రాఘవ. ఫోన్ చేయరా రాఘవ. ఏ నీ దగ్గర బ్యాలెన్స్ లేదా? నన్ను అడుగుతావే నువ్వు. మాట్లాడి చాలా రోజులు అవుతుందిరా తాతయ్యతో. ఇప్పుడు దాకా మాట్లాడే కదా, మళ్ళీ చాలా రోజులు. ఒరే నీ అబ్బా, తాతయ్య అంటే నేను కాదు, మా తాతతో. హలో మేనేజర్ గారు, నమస్కారం అండి. మోహన్ గారు స్టేషన్లో దొరికేసాడండి. ఓకే సార్. ఏమన్నారా? పోయిన వాళ్ళు బాగానే ఉండి ఉన్న వాళ్ళతో చేసుకుందాం అన్నారండి. వెళ్ళిపోతా, మీ ఇద్దరం అలా వెళ్ళి వచ్చేస్తాం. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే. ఐశ్వర్య గురించి మీ మనసులో ఏమనుకుంటారు? నిజం చెప్పండి. చాలా మంచి అమ్మాయి అండి. మొన్న అలా చెప్పావు. ఐశ్వర్య గారు, రాఘవ గారు గురించి డెడికేటెడ్ ఏం గురించి చెప్పాలి? స్కిట్ ఎలా డెడికేషన్ చేయాలి? వాళ్ళకి చాలా విషయంలో ఉంది, దానికోసమే. మీకేం ఎక్స్పీరియన్స్? సో ఓవర్ టు కృష్ణ భగవాన్ సార్. రాఘవ గారు చాలా బాగుంది. అసలు ఈ గెటప్ వేస్తే మజా వేరే ఉంటుంది సార్. గెటప్ కాదు సార్, అక్కడ ఉన్న సెటప్. అందరూ బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ రాఘవ గారు. ఓకే, ఇంద్రజ మ్యామ్, మీకు ఎలా అనిపించింది? రాఘవ్ గారు, పవన్ కళ్యాణ్ గారి ఆ బాడీ లాంగ్వేజ్ అండ్ యాటిట్యూడ్ చాలా బాగా ట్రై చేశారు. థ్యాంక్ యూ మేడం. అండ్ ఐషు, యూర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ యాజ్ ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వెరీ గుడ్ అండి, గుడ్.